టీడీపీ అధినేత చంద్రబాబు హత్య రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే బాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందంటున్న ధర్మాన కృష్ణదాస్తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డిపై దాడి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. చెప్పండి సార్, మీ నాయకుడిపై దాడి జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈరోజు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశేషమైనటువంటి ప్రేమాభిమానాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చూపించడం జరుగుతోంది. మొన్న జరిగిన సిద్ధం సభల్లో కానీ బస్సు యాత్రలో కానీ లక్షలాది మంది జనం అతను నీరాజనాలు పడుతూ మరి పూర్తి మద్దతు తెలియజేసినటువంటి వైనానికి అక్కసుపడినటువంటి ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి కుట్రపూరితమైనటువంటి వ్యవహార శైలి నడిపిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ ప్రజాస్వామ్యానికి గొడ్ల పెట్టలాంటి మరి చర్యలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈవేళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు తాపత్రయపడే విధానం, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఇబ్బంది పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచనతో మరి ఈవేళ మరి తెలుగుదేశం కానీ వాళ్ళకి సపోర్ట్ చేసిన జనసేన కానీ మరి ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మరి అచ్చెన్నాయుడు గారు కానీ రామ్మోహన్ కానీ ఇతరులు కానీ దీన్ని కూడా ఒక రాజకీయ ప్రయోజనంగా జగన్ గారు చేశారన్నట్టు. ఒకసారి విజ్ఞత ఇలా ఉందా లేదా అన్నది నాకు అర్థం కావట్లా. జగన్ గారు తన రాయితో తనే కొట్టుకుంటారా, లేకపోతే మా పార్టీ వారు ఎవరైనా జగన్ గారి మీద రాయేస్తారా? మీకు ఏమైనా జ్ఞానం ఉందా లేదా? అచ్చెన్నాయుడు గారికి ఉన్న కొంచెం బుర్ర కూడా పూర్తి పోయినట్టుంది. ఈ పద్ధతులు అనేవి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి చర్యల వల్ల తీవ్రమైనటువంటి నష్టం పార్టీకి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కనుమరుగే పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి. దాడి జరిగిన తర్వాత కూడా ఏమాత్రం అదరకుండా బెదరకుండా చీకట్లో బస్సు యాత్రను కొనసాగించారు. మీ నాయకుడు ధైర్యం గురించి అని చెప్తారు. మా నాయకుడు కొదమ సింహం, అది ఎవరికి జడిసే ప్రసక్తే లేదు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఆయనకి ఆయనే సాటి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నా భూతో నా భవిష్యత్, గతంలో ఎవడు లేడు, భవిష్యత్తులో ఎవడు రాడు. అటువంటి మహానాయకుడు, ధైర్యశాలి, ధీశాలి. యావత్ దేశమంతా వ్యతిరేకించినటువంటి సోనియమ్మ నాయకత్వం కానీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆనాటి తెలుగుదేశం కానీ, ప్రతిపక్షాలన్నీ ఏకమైన ఒక్కడంటే ఒక్కడితోనే పార్టీ ఆవిర్భావం చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రజల మనసుల్లో స్థిరమైనటువంటి స్థానం పొంది 151 స్థానాలు గెలుచుకొని ఈవేళ తెలుగుదేశంకి నామమాత్రంగా 23 స్థానాలకు పరిమితం చేసిన సందర్భం. మళ్ళా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో 175కి 170 స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడక్కర్లా. చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలు మానుకోవాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడికి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, నరసన్నపేట నుంచి.